ఫ్రెండ్స్ ఇప్పుడే ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. బ్యాంకులకైతే వెళ్ళకండి, పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చిస్తారు. సో ఈ 2 రోజులు కూడా రానున్న 2, 3 రోజులు కూడా అత్యంత తీవ్రంగా ఎండలు అయితే ఉండబోతున్నాయి. సో దయచేసి ఒకేసారి అందరూ కూడా బ్యాంకులకైతే వెళ్ళిపోతున్నారు. బ్యాంకులకైతే వెళ్ళకండి, ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చివ్వబోతున్నారు. ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ సమాచారం చేరుతుంది. అలాగే వీడియో మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఆ వివరాలు అయితే ఒకసారి చూద్దాము. ఏపీలో ప్రస్తుతం పెన్షన్ సంబంధించి అయితే కనుక ఈ నెల కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయిన వాటిలో క్రెడిట్ చేసేందుకు అయితే ప్రయత్నిస్తోంది. అలాగే బ్యాంకుకు రాలేని వాళ్ళకు కూడా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బ్యాంకులకు వెళ్ళి వీళ్ళు పెన్షన్ తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. దీంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అలాగే ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీకి ఎంపిక చేసిన వారికి కూడా ఇప్పటికీ అందలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు పెన్షన్ మొత్తం క్రెడిట్ కాని వారందరికీ కూడా రేపటి నుంచి ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీకి అయితే కనుక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాంకుల నుంచి పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేసి రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీ చేసేలాగా సచివాలయ సిబ్బందికి అయితే కనుక ఆదేశాలు పంపుతోంది. దీంతో రేపటి నుంచి ప్రక్రియ మొదలు కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం హైబ్రిడ్ మోడ్లో పెన్షన్ పంపిణీ చేపట్టినా ఇందులోనూ తలనొప్పులు తప్పడం లేదు. ఇవాల్టి వరకు కూడా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ అయిన వారికి అక్కడే తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అంటే ఇవాళ వరకు జమ అయిన వారు అందరికీ కూడా బ్యాంకులు వెళ్ళి తీసుకోవాలి. అలాగని ఎండ సమయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి కాస్త ఉదయాన్నే కానీ లేదంటే చల్లబడిన తర్వాత కానీ బ్యాంకు వేళల్లో ఇంచుమించుగా కాస్త సాయంత్రం పూట కానీ లేదంటే ఉదయాన్నే 9 దాటి 8:30 9ంటికల్లా వెళితే ఉదయాన్నే కాస్త ఎండ పడకుండా అయితే వచ్చేస్తారు. చాలామంది వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఒకవేళ మీకు ఇబ్బంది అయినట్లయితే కనుక 4 రోజులు ఆగైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ అకౌంట్లో పడిపోయిన డబ్బులు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఒక 4 రోజులు ఆగి వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అంతేగాని ఎండ వేళల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు. ఇక ఈ రోజు వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ కాని వారికి ఇక రేపటి నుంచి అయితే కనుక ఇంటి వద్దకు తీసుకురాబోతున్నారు. ఇలాంటి వారందరికీ రేపటి నుంచి ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పంపిణీ చేసేలాగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో బ్యాంక్ ఖాతాలో ఉన్నవారు ఇవాళ సాయంత్రం వరకు బ్యాంకు పనివేళలు ముగిసే వరకు ఎదురుచూసి రాకపోతే మాత్రం రేపు ఇంటి వద్ద తీసుకునేందుకు వీలు కల్పించనున్నారు. ఇదే డెసిషన్ కాస్త 2 రోజుల ముందు తీసుకొని ఉంటే అందరికీ ఇళ్ల వద్దే పంపిణీ చేయొచ్చు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు. చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ మరణించడం కూడా జరిగింది. సో ఇవాళ వరకు కూడా బ్యాంక్ అకౌంట్లో జమ కాని వారందరికీ కూడా ఇంక రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీ చేయబోతున్నారు. ఒకవేళ మీకు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినప్పటికీ కూడా ఎండ సమయాల్లో మాత్రం వెళ్ళకండి. ఒక 2 రోజులు ఆగైనా వెళ్ళవచ్చు. మీరు లైన్ తక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట కానీ ఎవరైనా మీకు ఇంట్లో తెలిసిన వారు ఉంటే తోడు తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. సో రేపటి నుంచి మిగిలిన వారందరికీ ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. మీకు తెలిసిన వారందరికీ కూడా సమాచారాన్ని అయితే షేర్ చేయండి.